ఈ అబ్బాయి క్రెయిన్‌తో దున్నుతూ ఉంటాడు. అలా ఒక దగ్గర దున్నుతుంటే క్రెయిన్ సడెన్‌గా ఆగిపోతుంది. ఏదో స్ట్రక్ అయిందని చెప్పి ఆ అబ్బాయికి అర్థమవుతుంది. ఇంతలోపే చూస్తే అక్కడ వైర్ కట్ అయిపోయి ఉంటుంది. అరెరే! నా వల్ల వైర్ కట్ అయిపోయింది అని చెప్పి ఒంగి వైర్‌ని తీసుకునేసరికి ఆ అబ్బాయికి ఎలక్ట్రిక్ షాక్ కొట్టేస్తుంది. అది తట్టుకోలేక వదిలేసరికి ఆ వ్యక్తికి నేల మీద మొత్తం ఏదో కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇదేంటి నాకేదో కనిపిస్తుంది. ఇదేమైనా భ్రమ అని చెప్పి అనుకుంటాడు. ఒకసారి మళ్ళీ టెస్ట్ చేద్దామని చెప్పి మళ్ళీ నేల మీద చేతులు పెడతాడు. చేతులు పెట్టేసరికి అతని కళ్ళు లోపల ఒక పేపర్ లాగా కనిపిస్తుంది. ఏంటా పేపర్ అని చెప్పి తీస్తాడు. కానీ అది చాలా విలువైందిగా కూడా అనిపిస్తుంది. ఈ పేపర్‌ని బయట తీయాలి, దున్నాలని అనుకుంటాడు. ఇంతలోపే ఆ పేపర్ బయటకొచ్చేస్తుంది. దాంతో ఆ వ్యక్తి షాక్ అయిపోతాడు. ఆ పేపర్‌ని బాగా చూస్తే అది చాలా పూర్వీకులదిలా అనిపిస్తుంది. దాంతో ఇది ఖచ్చితంగా డబ్బులొస్తాయని చెప్పి ఆ వ్యక్తికి అర్థమవుతుంది. ఇంతలోపే అతని ఓనర్ వచ్చేస్తాడక్కడికి. వచ్చి "నువ్వు వైర్‌ని తెంపేసావా? నీ సాలరీ నుంచి సగం కట్ చేసేస్తాను" అని చెప్పి తిడుతూ ఉంటాడు. "నువ్వు ఇలాంటి పనులు చేస్తే ఇక మీదట ఉద్యోగం నుంచి కూడా తీసేస్తాను" అనేసరికి ఆ వ్యక్తి నేను ఉద్యోగం మానేసినా పర్లేదు అన్నట్టుగా లోపల అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు అతని దగ్గర ఉన్న పవర్‌తో ఖచ్చితంగా అతను డబ్బున్నోడవుతాడని తనకు తెలుసు. అందుకే తన షర్ట్ తీసి అతను ఓనర్ మొహం మీద కొడతాడు. "మానేస్తున్నా" అని చెప్పి అక్కడి నుంచి యాంటిక్ షాప్‌కి వెళ్తాడు. యాంటిక్ షాప్‌కెళ్ళి ఈ పేపర్‌కి ఎంత విలువ కడతారు అని చెప్పేసరికి ఆ అమ్మాయి బాగా పరిశీలిస్తుంది. పరిశీలిచ్చి "నీకు దీనికి ఒక $2000 వస్తుంది" అని చెప్తుంది. దాంతో అతను సంతోషిస్తాడు. అలాగే ఆ అబ్బాయికి అక్కడే డబ్బులు కూడా ఇచ్చేస్తుంది. అక్కడి నుంచి వెళ్తుంటే అతనికి అక్కడ ప్లేస్‌లో వేడిగా అనిపిచ్చి అక్కడ దిగి నేల మీద చెయ్యేస్తాడు. ఆ లోపల ఏదో ఉంది అనిపిస్తుంది. ఇంకా ఇంకా వేడిగా అనిపిచ్చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఇది చాలా డబ్బులు విలువ చేస్తుందని ఆ వ్యక్తికి అర్థమవుతుంది. దానిని వెంటనే లోపల నుంచి బయటకు తీయడానికి ప్రయత్నిస్తాడు. ఏవో 2 నాణ్యాల్లా అనిపిస్తాయి. ఆ నాణ్యం ఒకటి వేరే అతని షూ దగ్గర పడిపోతుంది. ఆ వ్యక్తి దాన్ని చూస్తాడు. చూసి ఆ వ్యక్తి దగ్గరికెళ్తాడు. వెళ్ళి "ఇది చాలా పురాతనమైన కాయిన్. ఇది ఖచ్చితంగా $10,000,000 వస్తుంది. నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు" అనేసరికి ఆ వ్యక్తి చాలా అంటే చాలా సంతోషిస్తాడు. సబ్స్క్రైబ్.